నా పేరు రాధాకృష్ణమూర్తి వల్లభనేని. బిహెచ్ఎల్ హైదరాబాద్లో ఉంటాను నేను. 1993 ఫిబ్రవరి 14ని శ్రీ మాతాజీ గారి యొక్క సెల్ఫ్ రియలైజేషన్ ప్రోగ్రామ్ బిహెచ్ఎల్, ఇట్ ఈజ్ చాలా పెద్ద కంపెనీ, ఆ కంపెనీలో ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు నేను ఈ ఆత్మసాక్షాత్కార కార్యక్రమానికి హాజరయ్యాను. ఆత్మసాక్షాత్కారాన్ని పొందాను కూడా. ఆ రోజు నుంచి కూడా నేను మా కుటుంబ సభ్యులందరము కూడా బిహెచ్ఎల్లో సెంటర్ ప్రారంభించి తర్వాత ఈ యొక్క అనుభవం ద్వారా సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా మేము పొందినది ఏంటంటే, శారీరక సమస్యలు అంటే ఏంటో తెలియవు, మానసిక సమస్యలు అంటే ఏంటో తెలియవు, ఎమోషనల్ సమస్యలు తెలియవు, ఆధ్యాత్మికంగా ఎట్లా వెళ్ళాలో తెలియదు. కానీ ఈ ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది. 5 నిమిషాల లోపలే ఈ రియలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. థాట్లెస్, ఎటువంటి ఆలోచన రహితమైన స్థితికి మనం చేరుతాం. ఆ అనుభవంతో నేను మొట్టమొదటి మా చుట్టాలు, రిలేటివ్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరి ఇళ్ళకెళ్ళి ఈ సహజయోగాన్ని గురించి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ముందు స్టేట్ క్యాపిటల్లో ఎస్టాబ్లిష్ చేసాం, తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ వెళ్ళాం, తర్వాత చిన్న చిన్న టౌన్స్ ఎక్కడున్నాయో అట్లా తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సహజయోగ కార్యక్రమం, మన ఆత్మసాక్షాత్కార కార్యక్రమం శ్రీ మాతాజీ యొక్క అనుగ్రహంతో, కృపతో, ఆశీస్సులతో మేము అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించడం జరిగింది. ఇప్పుడు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 4-5 వేల మంది సహయోగులు సహయోగ ధ్యానం చేస్తున్నారు. అట్లాగే ఆశ్రమాలు కూడా అనేక ప్రాంతాల్లో నెల్లూరు, బాపట్ల, తెనాలి, మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్ అనేక ప్రాంతాల్లో సొంత భవనాలని ఏర్పాటు చేసుకుని ఈ సహజయోగంలో ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే, ఒక్కసారి వారు సహజయోగం నేర్చుకున్న తర్వాత వారే ఇంకొకళ్ళకి చెప్పొచ్చు. శ్రీ మాతాజీ గారి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. అట్లాగే వారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పొచ్చు. ఆ విధంగా సహజయోగ అవకాశం ఉన్న చోటల్లా మేము వెళ్ళి సహజయోగం నేర్పి వాళ్ళు మళ్ళీ అక్కడ స్ప్రెడ్ చేయడానికి అవకాశం శ్రీ మాతాజీ గారు కల్పించారు. తద్వారా ఉభయ రాష్ట్రాల్లో సహజయోగ సాధన చేసే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నాం. అందుకనే ఈ రోజుని శ్రీ మాతాజీ గారి బర్త్డే 101 బర్త్డేకి చాలామంది సహజయోగులు ఇక్కడికి రావటం జరిగింది. జై శ్రీ మాతాజీ.